ప్రతిష్టలను తారాస్థాయికి తీసుకువెళ్లి తల్లిదండ్రులకు ఉత్సోత్సాహం కలిగించారు. శ్రీమతి హరిత మీకు అర్ధాంగి కావడంతో బంగారానికి తావి అవ్వినట్లు అనిపిస్తోంది. మీ ఇరువురు కుమారులు మీ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు, గరగపర్తి వంశోన్నతికి కీర్తి ప్రతిష్టలు. చాగళ్లలో ప్రారంభమైన మీ విద్యాభ్యాసాన్ని జిల్లా కేంద్రమైన ఏలూరు వరకు విస్తరింపజేసి సోషల్ వర్క్లో BA పూర్తి చేయడం అక్కడ సిఆర్ రెడ్డి కళాశాలకు గర్వకారణం. అనంతరం వ్యాపార విద్య మీద గల మక్కువతో హైదరాబాద్కు వచ్చి ICBMలో హాస్పిటల్ మేనేజ్మెంట్ చేయటం మీ విద్యా నిష్ఠకు నిదర్శనం. మీ ధ్యాస వ్యాపార రంగమే అయినా శ్వాస సినీ రంగం వైపే చూసింది. జన్మతః పొందిన కళా పిపాస మిమ్మల్ని చలనచిత్ర రంగం వైపు నడిపించింది. ఉందాతనంతో కూడిన మీ సుందరాకారం చిత్రసీమకు కొత్త అందాలను దిద్దింది. గంగపుత్రుడు సినిమాతో వేసిన తొలి అడుగే నంది అవార్డును ఒడిసిపట్టుకుంది. సినీ రంగం మీద ఉన్న అవ్యాజమైన ఆసక్తితో GRK ఫిల్మ్స్ సంస్థను స్థాపించి ఈడు జోడు, గీతాపురి కాలనీ, జర్నలిస్ట్ అనే సినిమాలను నిర్మించడమే కాకుండా జర్నలిస్ట్ సినిమాలో కథానాయకుడిగా నటించి మీలో ఉన్న నటనా కౌశలాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించారు. ఆ సినిమాలో మీరు చూపించిన జర్నలిజానికి ఉండవలసిన నైతిక విలువలు నేటి సోషల్ మీడియా సమాజానికి అంతటికీ హితోపదేశంగా నిలిచింది. రామ్కీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి నటన, దర్శకత్వ, సంగీత, నిర్మాణ రంగాల్లో ప్రతిభ ఉన్న ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తూ నిరుపేద సినీ రంగానికి వారిని పరిచయం చేస్తున్నారు. వారందరికీ మీరు గురుత్వంతో కూడిన మార్గదర్శులుగా నిలుస్తున్నారు. నిరుపేద కళాకారులకు, బ్రతికి చెడిన కళాజీవులకు మీరు అందిస్తున్న ఆర్థిక సహకారం వారి చీకటి బ్రతుకులో వెలుగు రేఖల్ని నింపుతుంది. గొప్ప దాతగా మీరు నిలుస్తూ మానవతా శిఖరాలపై సమున్నతంగా నిలబడుతున్నారు.